ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అలాగే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు డొనాల్డ్ ట్రంప్తో. వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో గురువారం సాయంత్రం సరిగ్గా 4:30 ట్రంప్తో భేటీ అయ్యారు. వీళ్ళు వైట్ హౌస్కు వచ్చినటువంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్లో ఉన్నాడు, మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు. గంట సేపు వీళ్ళు వెయిట్ చేశారు ఓవల్ ఆఫీస్లో అధ్యక్షుడు ట్రంప్ కోసం. ఈ మీడియా సమావేశం మాట్లాడుతున్నప్పుడే మధ్యలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురించి మాట్లాడాడు. షెహబాజ్ షరీఫ్ ఒక గొప్ప లీడర్, ఒక గొప్ప మనసున్నటువంటి నాయకుడు, చాలా గొప్ప నాయకుడు అని కీర్తించాడు ఆ ప్రెస్ మీట్లో. నెక్స్ట్ వాళ్ళతోనే భేటీ అయ్యేది ఉంది కదా. ఆ ప్రెస్ మీట్ కంప్లీట్ అయిపోయింది, డైరెక్ట్గా ఓవల్ ఆఫీస్లో వీళ్ళతో భేటీ అయ్యాడు. అంటే షెహబాజ్ షరీఫ్ ఫస్ట్ టైం వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ అయ్యాడండి. అంతకుముందు ఆసిమ్ మునీర్ భేటీ అయ్యాడు ట్రంప్తో. విందు కూడా ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ఆసిమ్ మునీర్కి. అది పెద్ద చర్చ అయిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని వైట్ హౌస్కి పిలిచి లంచ్ ఏర్పాటు చేయటం, ఒక ఆర్మీ చీఫ్ని ఈ విధంగా లంచ్ ఏర్పాటు చేసి మాట్లాడటం అనేది అందరూ షాక్ అయిపోయారు. ఏదో జరుగుతుంది, పాకిస్తాన్తో ఇంత ఫ్రెండ్షిప్ ఎందుకు అని చాలామంది మాట్లాడినప్పుడు కూడా దాని వెనకాల వేరే కారణాలు ఉన్నాయి. భారత్ను ఇబ్బంది పెట్టే చర్యలు అప్పటి నుంచే స్టార్ట్ అయినాయని చెప్పి అర్థమవుతోంది. అందుకే పాకిస్తాన్ భారత్ సంబంధించి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, ఒక యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అని ఆయన అనటం, ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ దానికి వంతపాడి, ఎస్ మీరు చాలా కీలక పాత్ర పోషించారు, మీరు చాలా యుద్ధాలు ఆపారు, మీకు శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పి ఈయన అనటం, అప్పట్లో ఎంత చర్చనీయాంశం మనం చూసాం. కానీ మనం చాలా స్ట్రైట్గా చెప్పాం. మోదీ గారు ట్రంప్కి ఫోన్ చేసి మా మధ్యలో మీరు రావద్దు, యుద్ధాన్ని మీరు ఆపలేదు అని చెప్పి చాలా కరాఖండిగా ధైర్యంగా చెప్పాం. కానీ వీళ్ళు ఏం చేశారు, అయ్యా మీరే ఆపింది, లేదంటే మేము చచ్చిపోయేవాళ్ళం, మీకు శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అని చెప్పి కాళ్ళ మీద పడింది వీళ్ళే కదా. సో డెఫినెట్గా పాకిస్తాన్కి ఇప్పుడు ప్రధాని కూడా ఇక్కడ భేటీ అయ్యాడంటే, పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ కూడా ఇద్దరు కలిసి నిన్న గంట పాటు కలిసి మాట్లాడుకున్నారంటే పాకిస్తాన్కి అమెరికా ఎంత దగ్గరవుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, భారత్కి దూరం జరుగుతున్నాడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పటికే జరిగిపోయాడు. ఇక భారత్ని వదిలేసుకున్నాడు, నాకు పాకిస్తానే కావాలి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ప్రేరేపించే ఆ దేశమే నాకు కరెక్టు, ఆ దేశ మనస్తత్వమే నా మనస్తత్వం ఒకటి, కాబట్టి నాకు పాకిస్తానే కరెక్ట్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ప్రస్తుతం ఉంది. పైకి చెప్తా ఉన్నాడు, భారత్తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, భారత్ మాకు విడదలేని బంధం ఉంది, మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి, మోదీ గొప్ప లీడర్ అంటూ పైకి చెప్తా ఉన్నాడు. కానీ అంతర్లీనంగా మనసులో ఏముంది, అతనికి పాకిస్తాన్ మీదే ప్రేమ ఉంది, అతనికి పాకిస్తానే కావాలి. ఎందుకంటే పాకిస్తాన్లో వాళ్ళకి బిజినెస్లు కూడా ఉన్నాయి ట్రంప్ ఫ్యామిలీకి. కాబట్టి పాకిస్తాన్తో చాలా దగ్గర అవుతున్నాడు. దాని అర్థం భారత్ మీద విషం చిమ్మటానికి ఇంకా ఎన్ని అవకాశాలుంటే అన్ని రకాలుగా భారత్ను ఇబ్బంది పెట్టడానికి ఇతను సిద్ధమైపోయాడని చెప్పి చాలా క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారన్నది ఇంకా బయటికి రాలేదండి. వీళ్ళు లోపల గంట పాటు ఏ ఒక్క మీడియాను కూడా అనుమతించాల. ఓవల్ ఆఫీసులో ఏకాంతంగా ఇలా ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ అనధికారికంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, మొన్న సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటి, ఏదైనా యుద్ధం జరిగినప్పుడు భారత్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళింది అనుకుందాం, అప్పుడు పాకిస్తాన్ మాత్రమే భారత్ మీద యుద్ధం చేయదు. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా కూడా కలిసి రావాలి. పాకిస్తాన్ సౌదీ అరేబియా రెండు దేశాలు కలిసి భారత్ మీద విరుచుకుపడతాయన్నమాట. నాటో తరహా ఒప్పందం అనమాట. అలాంటి ఒప్పందం సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మొన్న లాస్ట్ వీక్ జరిగింది. దానికి కారణం ఏంటి, సౌదీ అరేబియా మీద ఒత్తిడి తీసుకొచ్చింది డొనాల్డ్ ట్రంప్. భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి పావులు కదుపుతున్నాడు చూడండి. సౌదీ అరేబియాకి మిత్రదేశం అమెరికా. సో ట్రంప్ ఒత్తిడి మేరకు పాకిస్తాన్తో ఈ రకమైనటువంటి నాటో తరహా ఒప్పందం కుదుర్చుకున్నాడు, కేవలం భారత్ని ఇబ్బంది పెట్టడానికే. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. భారత్ మీద ఈ మధ్యకాలంలో అతను డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించటం, భారత్ డెడ్ ఎకానమీ అని మాట్లాడటం, డ్రగ్స్ సరఫరా చేసే దేశం అని చెప్పటం, లేటెస్ట్గా 70% H1B వీసాలు ఉంటుంటే భారత ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు చేస్తా ఉన్నాడంటే భారత్ని ఇబ్బంది పెట్టాలి, అలాగే పాకిస్తాన్కి దగ్గర కావాలి.
ఇదే డెఫినెట్గా ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. భారత్ మాత్రం చాలా నిశితంగా గమనిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎన్ని సుంకాలు వేసుకుంటావో వేసుకో, భారత్కు వ్యతిరేకంగా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటావో తీసుకో, కానీ నా ప్రజల కోసం, నా భారత సార్వభౌమాధికారం కోసం ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యాపారి, ప్రతి రైతు, ప్రతి వర్గం ప్రయోజనాలు కాపాడే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి చాలా స్ట్రైట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మడమ వెనక్కి తిప్పకుండా, ఎక్కడ అమెరికా నిర్ణయాలకు భయపడకుండా ఎదురొడ్డి నిలబడిన పరుస్తుంది. అమెరికా కుట్రలు ఇప్పుడు వీళ్ళు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారండి. పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. సౌదీ అరేబియాతో మాకు ఒక మంచి రక్షణ ఒప్పందం కావటానికి మీరు దోహదపడ్డారు. ఇప్పుడు ఏ దేశం వచ్చినా సరే మేమిద్దరం కలిసి యుద్ధానికి వెళ్తాం. సౌదీ అరేబియా మీద ఎవరన్నా యుద్ధానికి వస్తే పాకిస్తాన్ తోడొస్తుంది, పాకిస్తాన్ ఆయుధాలు ఇస్తుంది, పాకిస్తాన్ వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ సంబంధించిన సైనిక సహాయం కావచ్చు, ఏదైనా ఇటు పాకిస్తాన్ మీద ఏదన్నా భారత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా యుద్ధానికి వస్తే సౌదీ అరేబియా ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక రక్షణ ఒప్పందం, కీలకమైన ఒప్పందం కావటానికి డొనాల్డ్ ట్రంప్ సాయపడ్డాడు, కేవలం భారత్ని ఇబ్బంది పెట్టడానికి. ఇది చాలా క్లియర్ అయిపోతుంది. దానికి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం వీళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి భారత్ను ఇబ్బంది పెట్టడానికి అనేది చాలా క్లియర్ అయిపోతుందా? ఈ మీటింగ్ తర్వాత పాకిస్తాన్, అమెరికా రెండు ఒకటే, ఇక భారత్ నాకు వద్దు అని చెప్పి అమెరికా అనుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నాడని మీకు అర్థమవుతుందా? ప్లీజ్ కామెంట్.